హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ 1,50,000 కారు డీజిల్ బండి రెండు తాళచేలు ఉన్నాయి చూడండి. తాళం చేలు రెండు ఉన్నాయి, 1,50,000కే వస్తుంది. పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ ఉన్నాయి, గ్లాసులు బాడీ పెయింట్ అంతా కూడా మొత్తం ఒరిజినల్ అది. సో ఆలోచించుకోండి. టైర్లు 80% ఉన్నాయి. మనకు ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం రాలేదు. UP16 BM16 అట ఫోన్ వస్తూనే ఉన్నది దీనికి. సో లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోండి, ఎక్సలెంట్ ఉంది బండికి, ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంటీరియర్ బ్లూటూత్ ఉంటుంది, 4 టేప్ రికార్డరు. ఇది రిలీజ్ అయినప్పుడు ఇది ఒక తోపు. డీజిల్ మైలేజ్లో రారాదన్నట్టు, అదే తోపు అన్నట్టు. అంతే తోపు ఎవరంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చేవాళ్ళు చూడండి. 12 తక్కువ మైలేజ్ ఇచ్చేటి షార్ట్ టెంపర్. ఇంట్లో అక్క చెల్లెలు ఉంటారు అనుకో, షార్ట్ ఏది పెడతారు కొంటారు, డబ్బులు ఖర్చు పెడతారు, షార్ట్ టెంపర్ అంటారు. ఇంట్లో అన్న ఉన్నాడు అనుకో, ఆ అన్న విలువగల్లోడు, డబ్బులు సంపాదిస్తాడు, పైసా ఖర్చు పెట్టాడు. సో ఇది అన్న లాంటిది, మైలేజ్ ఎక్కువ వస్తుంది. షార్ట్ టెంపర్ కాదు, ఇంట్లో పెట్రోల్ షార్ట్ టెంపర్, ఒకటే ఖర్చు పెట్టాడు. రూఫ్ కూడా చూసుకోండి, ఎక్సలెంట్ ఉన్నది బండి. డోర్లు 2 ఒరిజినల్, గ్లాసులు సైడ్ మొత్తం ఒరిజినల్, గ్లాసు వెనకాది కూడా ఒరిజినలే. 12 అంటే 12 ఉంది. గ్లాస్కు డిఫాగర్ ఉంది. సో బండి మీకు మంచి తక్కువ ప్రైస్లో కేవలం 1,50,000కే ఇస్తాం. సో బండి మీకు తెలంగాణలో, ఆంధ్రాలో ఎక్కడైనా రిజిస్ట్రేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అవుతుంది. ₹1 అటు ఇటు చేద్దాం మన ఓల్డ్ కస్టమర్స్ అయితే. సస్పెన్షన్ కానీ, టైర్లు కానీ, కింద కానీ ఎక్కడ డ్యామేజ్ లేదు. డ్యామేజ్ లేదు చూసుకోండి, ఓకేనా. 10, 9, 6, 5, 4, 3, 2, 1 మొత్తం లెక్క పెట్టినా ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. బండి అయితే అండర్ బాడీ చూసినాం, టైర్లు చూసినాం, మొత్తం మొగులైంది. ఇక ఇన్ని రోజులు ఎండ గట్టిగా చంపే, ఇప్పుడు వానాకాలం ఏంటే బాబ్రీ మసీద్ అని ఒకటి ఉంది. సారీ, బాబ్రీ మసీద్ బయటకండి ప్రాజెక్టు మహారాష్ట్ర ఉంటుంది, బాబ్రీ ప్రాజెక్ట్. సో దాని కొరకు చంద్రన్న యుద్ధం చేయడానికి తెలుగుదేశంలో ఇప్పుడు దయాకర్ రావు బట్టలను చింపుకొని కింద కూర్చున్నాడు. సో ఆ ప్రాజెక్ట్ నీళ్ళు ఇవాళ మా పోచంపాట్ అంటారు, నిజాం సాగర్ అని. ఇక్కడ మనకు ఆర్మూర్ దాటినాక నిర్మల్ రాకముందు ఓ బ్రిడ్జి కాడ ఎడం పక్క ఉంటుంది, దానిలోకి ఇడిచిర్రు. సో ఇంటీరియర్ చూసుకోవచ్చు, మీకు ఎక్సలెంట్ ఉంది. 90,000 కిలోమీటర్లు రీడింగ్ ఉంది. ఇంటీరియర్ సాలిడ్ ఉంది. బండి తోలుతా అంటే నంబర్ 1 ఉన్నది. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉన్నాయి. సో 1,50,000కే కాబట్టి మీరు లక్షణంగా కొనుక్కోవచ్చు, కొని ఇంటికాడ పెట్టుకోవచ్చు. బ్రహ్మాండంగా స్మార్ట్ ఉంటుంది బండి అయితే. ఏ గ్లాస్ కూడా రిపేర్ కాలే. అన్నక బ్యానెట్ చెప్పాం, ఇక ఇంజన్ చూపెట్టి వెళ్ళిపోదాం. ఇదే పట్టుకో, ఇది బయటకు వస్తుంది, ఇదో సిస్టమ్, దీన్ని పట్టుకో. సో బ్యానెట్ పట్టి ఒరిజినల్, షోరూమ్ మెయింటైన్ ఉన్నప్పుడే ఈ టర్నల్, ఈ బ్లాక్ వస్తుంది పైన, ఈ టర్నల్లకు సరిగ్గా అది పెడతారు. సో ఎటువంటి ప్రాబ్లం లేదు కార్కి అయితే. చూడండి, బండిలో చిన్న డిఫెక్టివ్ లేదు. బ్యానెట్ పట్టి అవన్నీ కూడా ఒరిజినల్ ఉన్నాయి. తోలుతా అంటే సూపర్ ఉంది కారు. అన్న తీయగా నెంబర్ పెట్టేసి పోదాం, ఇంట్లోనే పెట్టేసి ఇక ఆన్ నుంచే వీడియో తీసుకుందాం. నెక్సాన్, సో బ్లాక్ నెక్సాన్ ఉందండి ఒకటి ఆటోమేటిక్, వైట్ నెక్సాన్ ఉంది ఒకటి ఆటోమేటిక్. ఇది ఇంట్లోనే పెట్టరా, ఇంకేంది అన్ని తాళాలు వేసినా కానీ. ఈ నెక్సాన్ ఉన్నది, ఆ రిడ్జ్ ఉన్నది, దాని ఏమంటారు, నిసాన్ టెరానో ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ₹1 అయినా ఈ కార్ ఇచ్చేస్తాం మీకు, మంచి బడ్జెట్లు ఇస్తాం, మనోళ్ళకి ఇస్తాం. 1 లీటర్ బరువు వేసుకోవచ్చు. అటు వీడు 1 లీటర్ అని రాసింది అంటే పాల ప్యాకెట్లు పెట్టుకోవచ్చు, నీళ్ళ డబ్బాలు పెట్టుకోవచ్చు. కీ ఆన్ చేసిన 2 కీస్ ఉన్నాయి. కార్ చాలా అయింది. ఫోన్ వస్తూనే ఉన్నది. మాట్లాడుకోదే అనమాట. ఫోన్ ఇక్కడ కనబడుతుంది, గడియారం ఆగుతుంది ఆన్ చేసిన. సో బండి అయితే సూపర్ కార్ అండి. మీకు తెలంగాణ, ఆంధ్ర ఎక్కడైనా కూడా మీకు ఈజీగా చేస్తాను. ఆనండి లైట్ ఇప్పుడు. సో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రిజిస్ట్రేషన్ అవుతుంది. బండి అయితే నంబర్ 1 ఉందండి. సో ప్రైస్ ₹1 ఇటాటైనా చేద్దాం మనం, నో ప్రాబ్లం. ప్రైజ్ల విషయం కాదు.
ఆఫీస్ కూడా. సో రోడ్ అయితే విశాలంగా ఉంది. మీరు ఆలోచించుకోరి, బ్రీజా ఉంది. ఫోన్లు లగాతార్ వస్తాయి కాబట్టి కొన్ని ఫోన్లు అటెంప్ట్ చేయలేకపోతున్నాం. లాస్ట్ 1.5 month 2 months వరకే ఎన్ఓసీలు పెండింగ్ ఉన్నాయి. బిఫోర్ అంతా క్లియర్ చేసినాం. కొన్నిసార్లు చేసి అవి ఉన్నాయి కాబట్టి మేము ఖచ్చితంగా మీకు అందజేస్తాం. ఎన్ఓసీలు కానీ ఇన్వాయిస్లు కానీ 100% అందజేస్తాం. మీరు దానిలో టెన్షనే వద్దు. మనకు ఢిల్లీలో ఇవాళ 2 బ్రీజాలు 18 మోడలు 2 లాట్ వచ్చినాయి. DL5C DL6C. జహీరాబాద్కు మనకు 2-3 బెంగళూరుకు ఫోన్ కాల్స్ వచ్చినాయి. ఇంకా కన్ఫామ్ అవ్వలేదు. కన్ఫామ్ అయిన తర్వాత వాళ్ళకు ఓకే వేసి క్లోజ్ చేస్తాం. మారుతి వాళ్ళు మనల్ని దాటేసారంటే కొద్దిగా విచిత్రమే. సరే, అయినా కానీ డ్రైవింగ్ సురక్షితం ముఖ్యం. ఎందుకంటే మనం 80 దాటలేము, అదో దరిద్రం. స్పీడ్ గన్స్ ఎక్కువ ఉన్నాయి. 2 నెలలు అవుతుంది, 1.5 నెలలు అయింది ట్రాఫిక్ సిఐ గారు వచ్చి సారు. సో ఆయన కూడా రోడ్డు మీద స్టేట్మెంట్ ఇచ్చిండు, తప్పు చేయొద్దని. రోడ్డు మీద కార్ వేసుకొని వచ్చి ఫిజికల్గా వీడియో పెట్టిండు సార్. ఎప్పుడైనా ఒక ఇన్స్పెక్టర్, అంటే చాలామంది డిఎస్పీలు అయింది మొన్న ఇన్స్పెక్టర్లు అంతా కూడా. సో అంత ఫిజికల్గా ఫుల్ ఎక్స్పీరియన్స్తో చెప్పినప్పుడు మనం 80 దాటకపోవడం సురక్షితం. ఎందుకంటే హైదరాబాద్ రాజీవ్ రహదారి అంతా కూడా హైదరాబాద్ దాకా 80 దాటద్దు. ఇది టెస్ట్ డ్రైవ్ కోసం కొడుతున్నా. ఏసీ చిల్డ్ ఉంది మామ. చూడు టక్కని ఇప్పిన రైట్కి బాబు. సో టెస్ట్ డ్రైవ్ కోసం 100 కొట్టిన ఎవ్వరు దొరుకుతలేరు. మోటార్ సైకిల్ కూడా దొరుకుతలేరు. కార్లు దేవుడిరు కానీ మోటార్ సైకిల్ కూడా దొరుకుతలేరు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బండి అయితే బ్రహ్మాండంగా పర్ఫెక్ట్గా ఉంది. సరిగ్గా 80, ఎందుకంటే ముందటి 80 పోతుంది. సో ముందటి ఎంత పోతున్నాయో దాన్ని బట్టే మనం బోర్డు ఉంటుంది. ఏంటంటే సో ముందటి ఎంత పోతాయో దాన్ని బట్టే బోర్డు ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ఆలోచన చేస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఏం బండి అండి? బండి నెంబర్ ఎంత? బండి ఏదంట? ఇన్వెస్ట్ అప్లై ఆర్సీ పెట్టలే, ఫోటో కాపీ పులుసులు ఆపిర్రా. ఎక్కడ? ములుగురా? నేను ఫోన్ చేస్తా. ములుగు ఎస్ఐకి ఫోన్ చేస్తా, సార్కి ఫోన్ చేస్తా, ఆఫీసర్కి ఫోన్ చేస్తా. హలో. సో వీడియో అయిపోయినాయి. 3 నిమిషాలు ఆగమని 5 నిమిషాలు. సో మీకు కంపల్సరీ బండి అయితే పర్ఫెక్ట్ ఉంది. నేను ఎస్ఐ గారికి ఫోన్ చేస్తా. 1 నిమిషం. సార్ మనోడు కరీంనగర్ జిల్లా సార్ది 1 నిమిషంలో వచ్చి పెడతాడు. మా కరీంనగర్ జిల్లా వాళ్ళు చుట్టూ 4 జిల్లాలు ఉన్నారు. ఖమ్మం టౌన్లో కూడా మా ఉస్నాబాద్ గౌడ్స్ ఉన్నాడు ఎస్ఐ. చెప్పురిగా మా పక్కపంటే ఫోన్ చేయగానే 2 నిమిషాల క్లియర్ అయిపోతుంది. కానీ అట్లాని మనం పేపర్లు అయితే పెట్టుకొని తిరగాలి. మీరు జిరాక్స్ కాపీ పెట్టుకున్న ఆఫీసర్ ఏమన్నాడు, క్రైమ్ జరుగుతుందని భయం. ఎందుకంటే రాత్రిపూట దొంగలు పడతారు. మొన్న ఉస్నాబాద్లో పోలీస్ స్టేషన్ వెనుకనే దొంగలు పడ్డారు. ఛాలెంజ్ వీస్తున్న దొంగలని రాసిన పేపర్ వాళ్ళు. మరి అంతకుముందు పోయిన నెల 24 గంటలనే సిపి మేడం కోసం పట్టుకున్నది ఉస్నాబాద్ దొంగలు. అది రాయలే. మా ఏసీపీ గారు మంచి ఆయనే సార్. హన్మకొండలే మంచి ఇల్లు కట్టిండు. రిటైర్డ్ ఉంది దగ్గర. సో సార్ మళ్ళీ ప్రజా జీవితంలో రాజకీయాల్లోకి రావాలని నేను కోరుకుంటున్నా. బసవరాజ్ సారే కూడా అయిండు ఎమ్మెల్యే. సో మంచి పోస్ట్లో ప్రజాసేవలో ఒకసారి దిగినాక ఇక ప్రజాసేవే ఉంటుంది ఎప్పుడైనా. ప్రజలు పోలీస్ అనేటోళ్ళు సబ్ ఇన్స్పెక్టర్ జాయిన్ అయిన తర్వాత రిటైర్డ్ అయ్యే వరకు 24 గంటలకు ఆ చెవుకెరక, ఆ కంటికెరక, ఆ ప్రయాణానికి ఎరక తిరుగుడే తప్ప ఇల్లు సోయి ఉండదు, చుట్టాల సోయి ఉండదు, ఎవ్వల సోయి ఉండదు. ప్రజలకు ఏమైంది ఎవడన్నా హెల్మెట్ పెట్టుకోకున్నా పోలీస్కే రంది, ఎవడన్నా దొంగతనం చేసినా పోలీస్కే రంది. దొరతనం రాత్రి 12 లేదు, 1 లేదు, 3 లేదు, 2 లేదు, ఫోన్ చేయండి సగం రింగుకి ఎత్తారు. వాళ్ళనే పోలీసులు అంటారు. సో అట్లాంటి తన జర్నీ, ఉస్నాబాద్ ఏసీపీ గారి జర్నీ చాలా గొప్పగా జాగింది సారు. సో రాజకీయంలోకి వచ్చి ప్రజాసేవ చేయాలని నేను కోరుకుంటాను. చూడాలి ఇక సార్ ఏం నిర్ణయం తీసుకుంటారో. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అంటే కరీంనగర్ జిల్లాకే రిలేషన్ ఎక్కువ సారు. చివరి ఉస్నాబాద్కి రావడం సందర్భం పోలీస్ బయటకు పోతాను. పోరాదు ఏమీ ఎంత ఆవేశపడతాడు. సో ప్రజా జీవితంలో మళ్ళా సైలెంట్గా ఉండలేరు. చేతులు కట్టేసినట్టు కొట్లాడుకుంటారు. ఈ లారీలో పోలీస్ వ్యాన్ ఇంకోటి వస్తుంది. ఈ కొట్లాడుకునే వ్యవస్థ చెడు. నువ్వు సరిగ్గా 40 వాడిపోతానే నువ్వు 40 ఒక్కోసేపు వాడు ఆటోమేటిక్గా సైడ్ జరుగుతాడు.
కొద్దిసేపు ఆగాల ఒక్కటే వచ్చేస్తుంది ఏదో కాదు. సో అట్లా టోచన్ బాబు. సో ఉష్కే కంకర లోకల్ సిటీలో నీకు గలీల మలుపులు తిరగడానికి ఆ మినీ లారీలు వాడతారు టెంపో టైప్లో. సో అది కూడా మీరు వాటికి కూడా గౌరవం ఇవ్వాలి, ఎందుకంటే పనులు జరిగేదే వాటితోని. సో బండి అయితే మాట వేరే మాట్లాడినా కారు కొనేటోళ్ళు 1,50,000కి మీకు ఈ కారు వస్తుంది. టైర్లు ఉన్నాయి, ఇంజన్ ఉన్నది, ఇంత డీజిల్ పోసుకుంటాం, 25 మైలేజ్ వస్తుంది మీకు. ఢిల్లీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం, నాకు ఒక 15 సంవత్సరాల ఉంది ఢిల్లీతోని డీప్ అనుబంధం ఉంది. నవంబర్ ఫస్ట్ వీక్లో చలి స్టార్ట్ అవుతుంది. గాలి సరిగ్గా సర్క్యులేషన్ కాక పొగ కిందనే ఉండి పైనుంచి పంజాబ్ హిమాచల్ నుంచి బర్ఫ్ కిందికి వస్తుందా అంటే ఆ పొగ అక్కడ దగ్గరనే ఉంటుంది. సో వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడే అనౌన్స్మెంట్ చేశారు, సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఎంప్లాయీకి సగం మంది ఆఫ్, ఎవడు బయటకు వెళ్ళలేదు. మోటార్ సైకిల్ పెట్రోల్ బంద్ చేసిరు ఆల్రెడీ. మోటార్ సైకిల్ స్కూటర్లు అవి ఇవి బ్యాన్, అంటే షోరూంలోకి వెళ్ళి కొను లేదు ఇక అట్లా. సో కొన్ని చేసిరు కాబట్టి మళ్ళా సేమ్ జామ్. అట్లా నిర్ణయాలు తీసుకోవాలి. తప్పు జరగకముందే మనం నిర్ణయం తీసుకుంటే అది గొప్ప ప్రభుత్వం అవుతుంది. సో వీడిగా పొగ వచ్చినాక టెంపరేచర్ని బట్టి నీళ్ళ క్యాన్లు పెట్టి స్ప్రేలు కొట్టి అదంతా డబ్బు వృధా. ఈ నిర్ణయం మంచిది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే మాకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజల సొమ్ము, అది టీఆర్ఎస్ వాళ్ళ సొమ్ము కాదు, బీఆర్ఎస్ సొమ్ము కాదు, ప్రజల సొమ్ము. కేసీఆర్ సార్ దిమాక్, ఆయన కష్టపడి, అసలు రాజశేఖర రెడ్డి సార్ దిమాక్ అది. ఆయన ప్రాణహిత కట్టి అది ఎట్టి పెడదాం అనుకున్నాడు, కానీ ఇక భగవంతుడు ఒక్క రచ్చబండ కార్యక్రమం ఒక 15 రోజులు సక్సెస్ అయినా ప్రాజెక్టులు అన్నీ చేస్తాడు ఆయన కూడా. ఇలా రాజకీయాలు వేరే ఉంటుండే. ఏమైంది మామ, తాగిండానే రాత్రి. సో రాజకీయాలు వేరే ఉంటుండే. సో ఆ ప్రాజెక్టు 2 పిల్లలు కూలిపోయినాయి అని పంపింగ్ ఆపేసారు. సో ఆ 2 పిల్లలు రిపేర్ చేసి పంపింగ్ చేస్తే ఇలా సస్యశ్యామలంగా ఉంటుండే. అయినా సరే బాబ్లీ ప్రాజెక్టు ఇలా గేట్లు తీసి నిన్న సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఆనాడు చంద్రబాబు సారే కొట్లాడింది పాపం. పరాయోడైనా పక్క రాష్ట్రం కూడా అయినా మనకు ఆడ కింద కూర్చొని కొట్లాడింది తెలంగాణ కోసం. తెలుగుదేశంలో ఆడ కొట్లాడారు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు, ఎందుకంటే ప్రతిపక్షం కాబట్టి. రాంగ్ రూట్ ఇది. సో వాళ్ళు కొట్లాడినందుకు జూన్ 1 నుంచి అక్టోబర్ మధ్యలో నెల దాకా నీళ్ళు వస్తాయి. నీళ్ళని ఇచ్చిపెట్టారు. శ్రీరామ్ పోచంపాడని శ్రీరామ్ సాగర్లకు నీళ్ళు వస్తాయి. ఇప్పటికి కూడా అక్కడ 15-20 టీఎంసీలు ఉన్నాయి. కానీ మా కరీంనగర్లో నీళ్ళు లేవు. బాదాయి కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి రైతులకు. కింద ఆ మానకొండూరు బెల్ట్ కూడా ఎవరు నాటేసుకునే పరిస్థితి లేదు. మానకొండూరులో నాటేసుకునే పరిస్థితి లేదు. సో ఎవరన్నా దయతలిచి ఎవరైనా సజెషన్ ఇచ్చి అవి రిపేర్ చేస్తే మంచిగా ఉంటుంది. వచ్చే సంవత్సరం చేసినా మంచిగా ఉంటుంది, ఈ సంవత్సరం చేయకుండా కూడా. ఎందుకంటే డబ్బు మనది, టీఆర్ఎస్ వాళ్ళది కాదు, ప్రజలది. వైన్ షాప్లో మందు తాగిన వాళ్ళది డబ్బు, పెట్రోల్ పంపులో పెట్రోల్ పోసుకున్న డబ్బు అది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. సో మీరు ఆలోచించండి, బండ్లు ఏది ఇచ్చినా కూడా మేము కమిట్మెంట్గా చూసుకుంటూనే చేస్తాం, ఆలోచన చేసే చేస్తాం. మేము మొట్టమొదటి షాప్ ఇక్కడ మైత్రివనంలో పెడదాం అనుకున్నాం, కానీ కిరాయిలు 15,000 20,000. ఈ 15,000 కొనుటల మీద వేయాలి కంపల్సరీ. ఇక్కడ ఎవడు ఏ కిరాయి తీసుకున్నా 15,000 కాబట్టి 15 కాదు, 30,000 40,000 దాకా కూడా ఉంది ఇక్కడ. అందుకని అక్కడ కిరాయి లేని చోట తీసుకున్నాం. మీ కొరకే ఆ స్ట్రగుల్ కూడా, మీ కొరకే, ప్రజల కోసమే, కారు కొనుటల కోసమే. సో థ్యాంక్ యూ, నమస్తే. ఒక్కరికి సాయం అయినా సాయం అవుతుంది. నమస్తే, జై తెలంగాణ.